హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్ లో హరీష్ రావు నిష్ణాతులైతే వాళ్ల మామ కేసీఆర్ ఆయనను మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. హరీష్ రావుపై నమ్మకం లేకనే మంత్రి పోస్ట్ నుంచి తీసేశారని అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో వచ్చే సమ్మర్ నాటికి రిపేర్లు పూర్తవుతాయన్నారు. ఇక వాస్కోస్ చెప్పిన దానికి విరుద్ధంగా సీకెండ్ ఫాయిల్ వర్క్ చేశారని తెలిపారు. ఇక బ్యారేజీలో డ్యామేజీల మరమ్మతులకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. హరీష్ రావు తనకు మంత్రి పదవి ఇవ్వండని అంటున్నారంటే జగ్గారెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో చేరతారా అని అనుమానం వ్యక్తం చేశారు. హరీష్ రావు వ్యాఖ్యలపై సరైన సమయంలో సవివరంగా సమాధానం ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. శివ, నిన్న బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు, పీపీటీ లో చేసినటువంటి పలు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. 2-3 నెలలు టైం ఇవ్వండి, మొత్తం కూడా ఆ బ్యారేజ్ సంబంధించినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందీల దగ్గర జరిగినటువంటి ఏదైతే పొరపాటు ఉందో దానికి సంబంధించినటువంటి అంశాన్ని దాంట్లో మొత్తం కూడా కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి మాకు 2-3 నెలలు టైం ఇవ్వండి, దగ్గరుండి నాకు జీతం అక్కర్లేదు, కారక్కర్లేదు. చాలా క్లియర్ గా నిన్న హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతుందో దాన్ని ప్రశ్నిస్తూ ఉత్తమ్ రివర్స్ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాంట్లో ప్రధానంగా హరీష్ రావు అనేటువంటి వ్యక్తి ఆయన పీపీటీకి మాత్రమే మంత్రి అనేటువంటి విషయం కూడా ఆయన అన్నారు. అదే సమయంలో ఇరిగేషన్ లో హరీష్ రావు నిష్ణాతుడు అయితే వాళ్ళ మామ కేసీఆర్ ఆయన ఎందుకు తప్పించారని కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకనే ఆయన ఆ రోజు చేసినటువంటి పొరపాట్ల వల్లనే ఆయనను పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని కూడా ఉత్తమ్ అన్నారు. హరీష్ రావుపై కేసీఆర్ కు నమ్మకం లేకనే కదా ఈ రకంగా పోస్ట్ నుంచి ఊడగూస్తాడు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదే సందర్భంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో వచ్చేటువంటి సమ్మర్ వరకు రిపేర్లు పూర్తి అయితే ఆయన కూడా స్పష్టం చేశారు. ఈ రిపేర్లకు సంబంధించినటువంటిది ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ అయింది కనుక వచ్చే సమ్మర్ వరకు క్లియర్ అవుతాయని కూడా చెప్పారు. వాప్కోస్ చెప్పినట్టుగా, ఎందుకంటే సంస్థకి ఇచ్చారు, దానికి సంబంధించినటువంటిది వాప్కోస్ ఉంది. వాప్కోస్ చెప్పినట్టు దానికి విరుద్ధంగా వీకెండ్ ఫైల్ వర్క్ చేశారని కూడా ఆయన అన్నారు. అంతేకాకుండా బ్యారేజీలో డ్యామేజీల మరమ్మతుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము, ఎలాంటి ఎక్కడ పొరపాట్లు లేవు అని కూడా ఇందులో అన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా కూడా ఆ బ్యారేజీ రిపేర్లకు సంబంధించింది చాలా హానెస్ట్ గా చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నాం ఆ పనులు రిపేరింగ్ విషయంలో అని కూడా చెప్పారు. హరీష్ రావుకు తనకు మంత్రి పదవి ఇవ్వండి అని అంటున్నారంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అని కూడా ఆయన సందర్భం అన్నారు. ఎందుకంటే జగ్గారెడ్డి ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఆయనే విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పారు. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో మరి ఏమైనా చేరుతావా అని చెప్పినటువంటి సందర్భం ఉంది కనుక అదే దాన్ని ఉటంకిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే వ్యాఖ్యలు చేశారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఏమైనా హరీష్ రావు చేరుతాడా, మంత్రి పదవి కావాలని ఇరిగేషన్ శాఖ 2-3 నెలలు ఇవ్వమని అనడం అంటే ఆయన ఉద్దేశం ఏంటి అని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య లీడర్లందరూ కూడా ఈ మాటల యుద్ధం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు బడ్జెట్ సంబంధించినటువంటి విషయంలో అప్పులు వీటి మీద గడిచిన 3-4 రోజుల నుంచి ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు నీళ్లకు సంబంధించి, అదేవిధంగా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లకు సంబంధించిన విషయం కానీ, మేడిగడ్డ, అన్నారం, సుద్దిళ్లకు సంబంధించినటువంటి పిల్లలకు కుంగిపాటు, దానికి సంబంధించిన రిపేర్ల అంశం కానీ, ఎందుకంటే రైతాంగం, ఎందుకంటే ఎలినో ప్రభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడంలో వైఫల్యం అయింది, రైతాంగానికి మేలు చేయడంలో, నీళ్లు అందించడంలో ఫెయిల్ అయిందని కూడా ఆరోపణ చేసుకుంటున్న నేపథ్యంలో నిన్న హరీష్ రావు పీపీటీ చేయడం, దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి రియాక్ట్ కావడం, ఒక జగ్గారెడ్డి కానీ మిగతా లీడర్లు కూడా హరీష్ రావు వ్యాఖ్యల్ని తప్పుపడుతూ చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.